హాయ్ గైస్, నా పేరు దినేశ్వర్ సాయి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియోని నేనే ఎడిట్ చేశాను. ఈ ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్రతి వీడియోకి ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ మీ నుంచి మేము ఆశిస్తున్నాం. అండ్ ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ ఇంకా మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు ద ఒరిజినల్ మోరల్స్. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి వీడియోస్ ఈ ఛానల్లో పెట్టడానికి మేము ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, నేను నందిని. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ప్రతి కథలోని మీనింగ్ని మీకు అర్థమయ్యేలా తెలియజేయడమే నా గోల్. ఈ కథ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలియజేయండి. హాయ్ అందరికీ, మనం ఈ ప్రపంచంలో ఏ పరిస్థితిలో ఉన్నామో చెప్తాను. అయితే వాతావరణ విపత్తుల మొదటి సంకేతాలు ఇలా ఉంటాయి. మన అలవాట్ల వలన రోజు ప్లాస్టిక్ ఇలా అనవసరంగా వాడితే భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలను ఎదుర్కోవాల్సిందే. ఫ్యాక్టరీలో నుంచి వచ్చే పొగ, కాలుష్యం వల్ల మన అందరం పీల్చే గాలి స్వచ్ఛత తగ్గిపోతూ వస్తుంది. మనం ప్లాస్టిక్ వస్తువులు వాడటం మరియు మన నిర్లక్ష్యం వల్ల ఇతర జీవులకు, మన ప్రాణులకు ప్రాణహాని వస్తుంది. మనం వాడుతున్న ప్లాస్టిక్ కవర్స్ని మూగజీవులు ఆహారంగా తీసుకుంటే వాటికి ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి. మనం చూస్తున్న ఈ పరిస్థితి చాలా దారుణమైనదే కదా, కానీ దీనిని మనమే సృష్టించుకున్నాం. ఇలా రోజువారీగా మన ఇంట్లో నుంచి వచ్చే చెత్త ఎక్కడో డంప్ యార్డ్లో డంప్ చేసినప్పటికీ అది వేరే జీవులకి సురక్షితమేనా అని ఆలోచిద్దాం. రోడ్లపై మనం వెళ్తుంటే వచ్చే దుమ్ము, పొల్యూషన్ ఇవన్నీ రేపటి వాయిద్యానికి ఇది ఒక సంకేతమనే చెప్పాలి. సరిగ్గా గమనిస్తే మన అలవాట్ల వల్లనే చుట్టూ ఉన్న మన పరిసరాలను కలుషితంగా మారుస్తున్నాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కాకుండా ఇలా స్టీల్ బాటిల్స్ వాడితే అందరికీ చాలా ఉపయోగం ఉంటుంది. కానీ ఇలా చేయకపోవడం వల్లనే కాలుష్యం వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అలా కాకుండా మన ఇంటి రూఫ్ టాప్ పైనే ఇలా గ్రీనరీ ఎన్విరాన్మెంట్ ని సృష్టిస్తే ఎంత ఆరోగ్యంగా ఉంటామో మీరే ఆలోచించండి. కానీ మనం ఇలా చేయకపోవడం వల్లనే భూమి వేడెక్కి మంచు కరిగి సముద్రం పైకి పొంగుతూ వస్తుంది. ఇప్పుడు చదువుతున్న తరం ఈ గ్లోబల్ వార్మింగ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మనం వెళ్ళే పార్క్స్లో కూడా చెత్త ఉంటే దానిని మనమే డస్ట్బిన్లో వేయాలి. దానివల్ల అక్కడ ఆడుకునే పిల్లలకు చాలా సేఫ్. ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే రసాయనాల వల్ల వాటర్ పొల్యూట్ అవుతుంది. దీనిని మనం అరికట్టాలి. తాగే జలం బాగుంటే చుట్టూ జనం బాగుంటారు. ఇప్పుడు ఉన్న టెక్నాలజీతో సహజ వనరుల కొరకు పనిచేస్తే మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. మనం వాడే వెహికల్స్ వల్ల ఎయిర్ పొల్యూట్ అవుతుంది. వెహికల్స్ బదులు సైకిల్స్ వాడితే ఎయిర్ పొల్యూషన్ ని తగ్గించవచ్చు. పర్యావరణ పరిరక్షణ మన చేతుల్లోనే ఉంది. మన చుట్టుపక్కల పరిసరాలను శుభ్రం చేసుకుంటే ఎలాంటి రోగాలు రావని మనం తెలుసుకోవాల్సిన సమయం ఇంక వచ్చేసింది. ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానంతో పరిసరాలు శుభ్రంగా ఉంచడం వల్ల వాతావరణం కూడా శుభ్రంగా ఉంటుంది. మన దగ్గర ఉన్న టెక్నాలజీతో మరియు ఇన్నోవేషన్ ఐడియాస్తో పరిసరాల రక్షణ కోసం యంత్రాలను కనుగొంటే మనకి చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి గ్రీన్ హౌస్ లో మనం ప్రకృతిని తిరిగి అభివృద్ధి చేస్తే వస్తున్న భవిష్యత్ తరానికి మార్గదర్శకంగా మారుతుంది. మనం సన్లైట్ నుంచి వచ్చే ఎనర్జీని సోలార్ ప్యానెల్స్ ద్వారా స్టోర్ చేసి పవర్ సప్లై చేసుకుంటే పర్యావరణానికి మనకి చాలా ఉపయోగం ఉంటుంది. ప్లాస్టిక్ ని కొత్తగా క్రియేట్ చేసి వాడే కన్నా ఉన్న దానిని రీసైకిల్ చేసుకుంటే పర్యావరణాన్ని రక్షించవచ్చు. మన పిల్లలకి సరౌండింగ్స్ క్లీనింగ్ చేయిస్తూ అది ఒక డైలీ యాక్టివిటీగా మార్చుకోమని మనమే చెప్పాలి. వరదలు వస్తే మనల్ని మనమే రక్షించుకోవడం కాకుండా మూగజీవులను కూడా రక్షించేలా మనం మారాలి. వైద్యుతిక విజ్ఞానం సహాయంతో ప్రభుత్వం మనకి నాణ్యమైన జలాన్ని అందిస్తున్నప్పటికీ మనం దానిని వృధా చేయకుండా కాపాడుకోవాలి. ఇప్పుడు వస్తున్న తుఫాన్లు మరియు భారీ వర్షాలు అన్నీ మన చేతులారా చేసుకుంటున్నవి. కానీ ఎంతమంది దీనిని గమనిస్తున్నామో మీరే ఆలోచించండి. ఈ తుఫాన్ల ఏర్పడే విధానాన్ని సరిగ్గా పరిశీలించి తీరం ప్రజలకు ముందుగానే హెచ్చరికలు పంపడం ఎంతో ముఖ్యమైన పని. ఈ విపత్తులపై అవి ఎలా వస్తాయన్న విషయంపై మన క్లైమేటిస్ట్ ప్రతిరోజు కష్టపడుతున్నారు.
ఆ కష్టాన్ని గుర్తిద్దాం. మార్కెట్లో ప్లాస్టిక్ కి బదులుగా పునర్వినియోగ వస్తువులను వాడటం, వర్షంలో కూడా పర్యావరణాన్ని కాపాడే మార్గాలను ప్రోత్సహించడం ఎంతో అవసరం. ప్రజలు తుఫాను వస్తుందని తెలుసుకొని ముందుగా ఇళ్లను, వస్తువులను భద్రపరచడం ప్రారంభించాలి. ప్రతి కుటుంబం కలిసి పనిచేస్తూ తమ ప్రాణాలను మరియు ఇతరులను కూడా రక్షించుకుంటూ ఉండాలి. విపత్తులను ఎదుర్కొనే శక్తిని పిల్లల్లో నాటాలి. సునామీ, ఎర్త్క్వేక్ వంటి విపత్తులలో సమర్థంగా పనిచేయడం నేర్చుకోవాలి. ఇవే మన తర్వాత భవిష్యత్తుకు మార్గదర్శకం అవుతుంది. టన్నల్స్ లో నీరు చేరుకొని ఎవరైనా చిక్కుకుంటే సహాయ సిబ్బంది వారిని కాపాడాలి. వారి కృషిని, కష్టాన్ని మనం గుర్తించాలి. ఈ గాలి చక్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి పర్యావరణాన్ని పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలి. ప్రతి చిన్న మార్పు పెద్ద రూపొందులో ప్రాణబలంని పెంచుతుంది. ప్రతి ఒక్కరూ పార్క్లలో పేరుకుపోయిన చెత్తని మన ఇల్లు అని అనుకొని శుభ్రం చేసుకోవాలి. పర్యావరణంని రక్షించాలి. పరిసరాల పరిరక్షణ కోసం నగర పాలకులు ఆలోచనలను, మార్గదర్శక పథకాలను అమలు చేయాలి. అందరి సహకారంతో పర్యావరణ పరిరక్షణలో ముందడుగు వేయాలి. యువత అభివృద్ధి చేసిన టెక్నాలజీ ద్వారా రీసైక్లింగ్ ప్రక్రియ వేగంగా, సమర్థవంతంగా జరగాలి. ప్రతి రీసైక్లింగ్ ద్వారా హాని చేయలేని ఒక కొత్త వస్తువులు పుట్టుకురావాలి. ప్రపంచ వాతావరణ మార్పులను గమనించేందుకు పనిచేస్తున్న ఈ ల్యాబ్ లో ప్రతి డేటా పాయింట్ ఎంతో ముఖ్యమైనది. వర్షపు నిర్మాణాలు ఎలా మారిపోతున్నాయో ముందుగానే తెలుసుకొని ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న సిబ్బందిని మనం గుర్తించాలి. కుటుంబంలో అందరూ కలిసి వాతావరణ మార్పులపై చర్చించడం ప్రారంభిస్తే అవగాహనతో పాటు పరిష్కార మార్గాలు కూడా కనిపిస్తాయి. మన భవిష్యత్తు పిల్లలకు మంచి సంస్కారం కల్పించాలంటే ఇలాంటి చర్చలు అవసరం. వర్షపు ముప్పు తీవ్రమవుతున్నప్పుడు అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటారు. ప్రతి అలర్ట్, ప్రతి తీసుకున్న చర్య ప్రజల జీవితాలను రక్షించడానికి అత్యంత కీలకంగా ఉంటుంది. గాళ్ళు ఎత్తిన ప్రతిసారి, నదిని దాటిన ప్రతిసారి మానవ సమైక్యతే ముందుంటుంది. ప్రేమ, సహాయం, జాగ్రత్తతో ఒకరికొకరు తోడుగా ఉండాలి. ఆపదను ముందుగానే గుర్తించి వెంటనే చర్యలు తీసుకుంటే మన కమ్యూనిటీ దృఢంగా అవుతుంది. ప్రాబ్లం ని మొదటనే ఫిక్స్ చేస్తే గొప్ప ప్రమాదాలకు అవకాశం ఉండదు. ప్రతి మనిషి తీసుకునే చిన్న చర్య అయినా సరే చాలా గొప్ప మార్పుని తీసుకురాగలదు. సామూహికంగా శ్రమిస్తే స్వచ్ఛమైన పరిసరాలను మనమే సృష్టించగలం. ఇలాంటి మ్యూజియంలో ప్రకృతి పరిమితులను, మన నిర్లక్ష్యాన్ని పిల్లలకు చూపించడం ద్వారా భవిష్యత్తులో పర్యావరణ రక్షకులుగా మారేందుకు మనం ప్రేరణని ఇచ్చే వాళ్ళు అవుతాం. వాన ప్రభావాన్ని ఇంటి మేడపై 3 ప్రదేశాలలో వాడాలి. సురక్షితమైన నీటిని కూడిన సిస్టమ్ ద్వారా ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందాలి. ప్రత్యేక విద్యా పద్ధతుల ద్వారా పిల్లలకు పర్యావరణ అనుభవాలను సమర్పించడం ద్వారా రేపు రాబోయే విపత్తును ఎదుర్కోవడంలో వాళ్ళు ముందుంటారు. ప్రతి ఊరిలో, ప్రతి వీధిలో మొక్కలు నాటితే వాతావరణ మార్పును నిర్ణీతంగా తగ్గించవచ్చు. మన చిన్న ప్రయత్నం పెద్ద మార్పుకు నాంది పలకాలి. మన చుట్టూ ఉండే ప్రాణులకు మనం సాయం చేయాల్సిన బాధ్యత మనందరిది. వాటి జ్ఞాపకాల్లో ప్రేమను నింపి పునరుద్ధరణకి మార్గాన్ని మనం వాటికి చూపవచ్చు. ప్రతి ప్రయాణము పర్యావరణానికి మేలు చేసే విధంగా ఉండాలి. వర్షంలోనూ శుభ్రంగా, సురక్షితంగా ప్రయాణించాలి. సంక్షిప్త మార్గాలను ఉపయోగించి తీర ప్రాంతాన్ని పరిరక్షించడం వల్ల సముద్రపు భూక్షయం నివారించగలం. నీటి ప్రవాహాన్ని నియంత్రించి మానవ గృహాలను కాపాడగలుగుతాం. అగ్ని ప్రమాదాల నియంత్రణలో నూతన సాంకేతికత ఎంత ఉపయోగకరమో చూస్తున్నాం. సహాయ బృందాల ఆత్మస్థైర్యంతో అరణ్యాన్ని కాపాడుతున్నారు. హైటెక్ డ్రైన్ వ్యవస్థలతో నగరాన్ని వరద ముప్పు నుంచి రక్షించాలి. మనం చేసే ప్రతి చిన్న చర్య పెద్ద మార్పుకు దారి తీస్తుంది. స్కూల్ పిల్లలు చేసే ప్రయోగంతో వాయు కాలుష్యాన్ని కొలుచుకోవడం ద్వారా పరిష్కార మార్గాలను కనుగొంటున్నాం. ఇది బయట ఉన్న ప్రపంచానికి ఇదొక మంచికి సందేశం. మన బాధ్యత లేని వాడుకలు సముద్రపు అంతరాలాల వరకు చెత్తని చేరుస్తున్నాయి. కాబట్టి సముద్ర జల జీవనాన్ని కాపాడడం మన కర్తవ్యంగా భావించాలి. పిల్లలకు భవిష్యత్తు వాతావరణాన్ని ముందుగానే అర్థం చేసుకునే శక్తిని ఇవ్వాలి. అవగాహన పెరిగితే ప్రకృతి పరిరక్షణ సులభంగా మారుతుంది. కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఇన్వెన్షన్స్ రావాలి. ఎలాంటి హాని తలపెట్టకుండా అవి మనకి మరియు పర్యావరణానికి ఉపయోగపడాలి. మన ఈ కథ ప్రకృతికి అంకితం. మార్పు మన చేతుల్లోనే ఉంది. అది జీవన మార్గం ద్వారా మనమే ఇతరులకు చూపించాలి. ప్రతి సందర్భంలో జాగ్రత్తలు తీసుకుంటూ
చేసుకుంటే మన ప్రాణాలను కాపాడుకోవచ్చు. వర్షపు నీటిలో కూడా పిల్లల ఆట, పెద్దల బాధ్యత సమాజం సహాయంతో కలిసిపోవాలి. మన యువతే భవిష్యత్తులో ప్రకృతిని పరిరక్షించడంలో ముందుంటారు. చిన్న తడబాటు వచ్చినా సత్వర పరిష్కారం కుదిరితే విజయానికి మార్గం సులభం. ఈ నగరంలో అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మనం ప్రకృతిని తిరిగి అందుకోగలుగుతాం. ప్రతి ఊరిలో నీటి సదుపాయం అందుబాటులో ఉండాలి. సౌరశక్తితో జీవన మార్పులకు పునాది వేయాలి. అందరి రక్షణ మన బాధ్యత. తరువాయి తరం ద్వారా సాంకేతికతతో సహజమైన పరిష్కారాలు కనుగొనడం మనకు, భవిష్యత్తుకి, ప్రకృతికి చాలా సహాయపడుతుంది. భూతాపాన్ని అదే సమయంలో చక్కగా అనుసరించి ప్రకృతిలో వచ్చే మార్పులను ముందుగా తెలుసుకొని కొత్త శాస్త్ర ప్రయోగాలు చేయాలి. ప్రతి తుఫాను తర్వాత సహాయం చేయడమే మన బాధ్యత. పిల్లలకు భద్రత, పెద్దలకు ఆదరణ. ఇదే మనం మన సంప్రదాయానికి ఇచ్చే అధిక విలువ. 10 ఏళ్ల తరువాత ప్రకృతి మనకిచ్చే బహుమతి ఆరోగ్యం మాత్రమే. అది మనకి ఎంతో ముఖ్యమైనది. పండుగలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి. రానున్న తరం ప్రకృతిని అర్థం చేసుకుంటే విజయం మన వైపు ఉంటుంది. ఇది మనమందరం అర్థం చేసుకోవాలి. ప్రకృతిని కాపాడటం మనందరి బాధ్యత. ఒక్కొక్కరు ముందుకు వచ్చి చర్యలు తీసుకుంటే భవిష్యత్తు మనకు వెలుగులు ఇస్తుంది. మొక్కలు, మంచి పనులు, చిన్న ప్రయత్నాలు ఇవే ప్రపంచాన్ని మార్చే శక్తి. మంచి అనేది మన చేతుల్లో ఉంది. ప్రకృతిని మనం కాపాడితే ఏదో ఒక రోజు ప్రకృతి మనల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. ఆయనే పరమాత్మ, ఆయనే నారాయణుడు, ఆయనే శివుడు, అన్నీ ఆయనే. నారాయణుడు అనగా విష్ణుమూర్తి యోగ నిద్రలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. సృష్టి యొక్క ప్రారంభ సమయం ఇది. అయితే విష్ణుమూర్తి నిద్రలో తన చైతన్యంతో సృష్టికి జీవం పోశాడు. సృష్టి మేల్కొంటుంది. కానీ ప్రతి కల్పాంతం తర్వాత జరిగేది మహాప్రళయం. సృష్టించిన అన్ని లోకాలు పరమాత్మలో లీనమవుతాయి.